మన కంపెనీ సీఈఓయే కదా పంపించిందని చెప్పేసి వాళ్ళు ఎంబడే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫినాన్స్ టీమ్ వాళ్ళు ఎటువంటి లింక్స్ ఓపెన్ చేయలేదు, ఎటువంటి మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు అండ్ ఏమి చేయలేదు. బట్ స్టిల్ వాళ్ళ మనీ అయితే లాస్ అయ్యారనమాట. ఈ వీడియోలో నేను మీకు టైప్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ గురించి అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 52. మనకి ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ బేస్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అనమాట. ఫస్ట్ మనం హ్యూమన్ బేస్డ్ చూసుకున్నట్టయితే సింపుల్ గా పీపుల్స్ ని ఫూల్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది తీసుకోవడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2015 లో జరిగింది. ఇది యుఎస్ఏ బేస్డ్ కంపెనీ ఒకటి ఉండేది. సో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ కంపెనీ యొక్క ఫినాన్స్ టీమ్ కి హ్యాకర్స్ మెయిల్ చేశారనమాట. ఏమని చేశారంటే $46 million ఇమీడియట్ అర్జెన్సీ అయితే ఉందన్నమాట. సో ఎంబటే ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అయితే ఆ కంపెనీ సీఈఓ చేస్తున్నట్టు స్పూఫ్ చేసేసి వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది ఫినాన్స్ టీమ్ కి. సో ఫినాన్స్ టీమ్ వాళ్ళు ఏమనుకున్నారు, మన కంపెనీ సీఈఓయే కదా పంపించింది అని చెప్పేసి వాళ్ళు ఎంబటే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఫినాన్స్ టీమ్ వాళ్ళని ఫూల్ చేసేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫినాన్స్ టీమ్ వాళ్ళు ఎటువంటి లింక్స్ ఓపెన్ చేయలేదు, ఎటువంటి మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు అండ్ ఏమి చేయలేదు. బట్ స్టిల్ వాళ్ళ మనీ అయితే లాస్ అయ్యారనమాట. అండ్ అలాగే మన కంప్యూటర్ బేస్డ్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ అంటే సింపుల్ గైస్ ఫిషింగ్ లింక్స్ ఓపెన్ చేయడం అండ్ అలాగే మాల్వేర్స్ ఇన్స్టాల్ చేయడం, బ్యాక్ డోర్ కనెక్షన్స్ తీసుకోవడం. సో ఇలా చేసి దాన్ని కంప్యూటర్ బేస్డ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారు అనమాట. సో ఈ రెండు కాకుండా ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది పిగ్గీ బ్యాకింగ్ అని చెప్పేసి. సో అదేంటి అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.